ఆటోమొబైల్ రంగంలో నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. పరిశోధన అభివృద్ధి కోసం కంపెనీలు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంటాయి. వారెవరికీ సాధ్యం కాని ఆవిష్కరణ చేశాడు ఆ యువకుడు. వాతావరణంలో లభించే ఆక్సిజన్తో పరుగులు పెట్టే ఇంజిన్ నమూనాను రూపొందించాడు. ఇది అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇంధనం లేకుండా కార్లు, మోటార్ సైకిళ్లను నడిపించవచ్చు. మరిన్ని విషయాలు పరికరం రూపకర్త కౌశిక్ మాటల్లోనే విందాం. సిద్దిపేట జిల్లా వర్కెల్ మండలంలో కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి వినూత్న ఆలోచనకి పురుగొల్పాడని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇంధనం లేకుండా ఇటు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇటు విద్యుత్ కానీ ఎలాంటి వాటితో సంబంధం లేకుండా ఒక మానవుడు ఎక్కడైతే జీవించగలడో, ఎలా అయితే జీవిస్తాడో దానిని ఆధారం చేసుకుని ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్లో ఉన్నటువంటి గాలిని తీసుకుని ఒక ఇంజిన్ అయితే తయారు చేశాడు. దానిని అటు కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైతే వాహనాలు ఉన్నాయో దాన్ని ఫిక్స్ చేయడం వల్ల అది ముందుకు వెళుతుంది. అదేవిధంగా దాన్ని పేటెంట్ కూడా పొందారు. అయితే ఈ కావేరీ యూనివర్సిటీకి సంబంధించి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి కౌశిక్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, పేటెంట్స్ ఎలా వచ్చాయి అనే విషయాల్లో తెలుసుకుందాం. కౌశిక్, ముందుగా మీకు ఈటీవీ తరపు నుంచి అభినందనలు. ఇప్పుడు ఆ ఇంధనం లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఇంజిన్ పేరేంటి, అది ఎలా పనిచేస్తుంది, తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? దాని పేరు వచ్చి ఆక్సిజన్ పవర్డ్ ఇంజిన్. ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి 80 to 90% ఆఫ్ పొల్యూషన్ అనేది వస్తుందో ఆ 80 to 90% ఆఫ్ పొల్యూషన్ని తగ్గించడానికి కోసమే ఈ ప్రాజెక్ట్ చేసాం. అది మా మెయిన్ ప్రాబ్లం అండ్ మెయిన్ పర్స్పెక్టివ్ లాగా తీసుకున్నాం. దాని ప్రకారంగా దాన్ని రీసెర్చ్ చేసింది దగ్గర మాకు ఒక 3.5 years పట్టింది. దాని ప్రిన్సిపల్ ఎలా చేసామంటే వెరీ సింపుల్. ఏదైతే మేము ప్రాబ్లంగా తీసుకున్నామో దాని సొల్యూషన్గా ఇప్పుడు ఏదైతే మన అట్మాస్ఫియర్ డ్యామేజ్ అవుతుంది, మన అట్మాస్ఫియర్ పొల్యూట్ అవుతుంది, కాబట్టి ఆ పొల్యూషన్ కాకుండా ఉండడానికే ఈ ఇంజిన్ని మేము చేసాం అనమాట. దాని మీదే మాకు పేటెంట్ అనేది వచ్చింది. అది ఎటువంటి ఫ్యూయల్ లేకుండా అంటే అది ఎలా పనిచేస్తుంది అంటే ఏదైనా ఒక ఇంజిన్ రన్ అవ్వాలంటే దాంట్లో ఒక స్పార్క్, ఒక అగ్గి అనేది రాజేస్తేనే ముందు జరుగుతుంది. ఈ గాలి నుంచి ఎలా వస్తుంది? ఈ గాలి నుంచి అంటే మన అట్మాస్ఫియర్లో మ్యాక్సిమం మనకు ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉండదు. పొల్యూటెడ్ ఎయిర్ అనే మనకి ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్, ఈ పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటుంది. ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ని మెయిన్ పవర్ ట్రిబ్యూట్గా మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అది మనం గాలి ఎలా అయితే పీల్చుకుంటున్నాం మనిషి, ఆ విధంగానే గాలి పీల్చుకుంటుంది. ఇంటేక్స్ పైప్స్ నుంచి పీల్చుకుంటుంది, లోపలికి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఆ ఫిల్టరేట్స్ ఉంటాయి. ఆ ఫిల్టరేట్స్లో ఏదైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటుందో అక్కడ ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ ఒక ట్యాంక్లోకి వెళ్తుంది, ఇంకొక ట్యాంక్లోకి వచ్చి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ వెళ్తుందో అదే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ని వాడుకొని అండ్ ఆర్టిఫిషియల్ ఐస్ని ఈ రెండింటిని కనెక్షన్లోకి తీసుకొని వస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఈ రెండు కనెక్ట్ అయిన వెంటనే ఇగ్నిషన్ అనేది, స్పార్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ ఇగ్నిషన్ ప్రకారంగానే, ఆ చిన్న స్పార్కిల్ ప్రకారంగానే ఇప్పుడు ఇగ్నిషన్ అండ్ కంప్రెషన్ అనేది మొత్తం ప్రాసెస్ అవుతుంది. కంపేరింగ్ టు ఈ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్స్తో పోల్చుకుంటే 60% ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేయగలుగుతుంది ఇది. కంపేరింగ్ టు దెమ్ అది 100% జనరేట్ చేస్తే ఇది 60% ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. ఈ 60% జనరేట్ చేసినప్పుడు ఈ 60% నుంచి అవుట్కమ్గా ఏ పొల్యూషన్ అనేది జరగట్లేదు. ఇంకా చెప్పాలంటే వెరీ ప్యూర్, వెరీ సిగ్నిఫికెంట్ లైన్గా చెప్పాలంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇంటేక్ తీసుకుంటుంది. అవుట్పుట్గా ఎప్పుడైతే గాల్లోకి ఎగ్జాస్ట్ గ్యాస్ వదులుతుందో ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ కూడా ప్యూర్ ఆక్సిజన్ లాగా బయటికి రాబోతుంది. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. ఈ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మొత్తం 3 సంవత్సరాలు దీనిపైన పనిచేశారన్నారు. అంటే మొదటిసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి ఫెయిల్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఇది ఎందుకు చేయటం మానేద్దామన్న ఆలోచన ఏమైనా వచ్చిందా, లేకపోతే దాన్ని మోటివేషన్గా తీసుకుని ముందుకెళ్ళారా? ఎలా ప్రిపేర్ అయ్యారు? జస్ట్ నా టైం స్పెండ్ చేశాను. చెప్పాలంటే ఇక్కడ నేనేం ఎకనామికల్గా కానీ లేకపోతే ఈ అవుట్పుట్స్ లైక్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ ఏది చూడలేదు. నేను మ్యాక్సిమం నేను దగ్గర ఒక 65 times to 66 times ఈ ఫార్ములా ఎప్పుడైతే ఇన్వెంట్ చేస్తున్నామో, ఎప్పుడైతే డిజైనింగ్లో ఉన్నామో, ఈ ఫార్ములా తీయడానికి అవుట్పుట్స్ ఆర్ ఇన్పుట్స్ చేయడంలో 66 or 64 times అనేది ఫెయిల్ అయ్యాం. ఈవెన్ ఆ డిజైన్స్ అసెంబ్లింగ్ దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్గా మీరు చూడగలుగుతారు ఆ ఇంజన్ని, అంత పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేసాం. ఆ ఫార్ములా కనిపెట్టేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మా సపోర్ట్ ఆఫ్ మై అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడ నా స్కూలింగ్ నుంచి ఇది స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్టు, ఇంకా బూస్టప్ అవ్వడానికి మా యూనివర్సిటీ చాలా హెల్ప్ చేసింది నాకు. ఏ విధంగా అంటే ఎకనామికల్గా కానీ, ఈవెన్ మా యూనివర్సిటీలో ఉన్న PhD డాక్టరేట్ హోల్డర్స్ వీళ్ళంతా దీని గైడ్గా, దీన్ని ఎక్కడైతే నేను ప్రాబ్లమ్
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అడ్వాన్స్ లెవెల్స్గా ఆ ప్రాబ్లమ్స్ మాకు సార్ట్అవుట్ చేశారు. సార్ట్అవుట్ చేయడం వల్ల ఈ పేటెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ ఇంజిన్ తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ చేశారు, అలాగే వాటిని బిల్డ్ ఎక్కడ చేశారు, ఆ చేసే సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొడితే దాన్ని ఎలా సాల్వ్ చేశారు? ఈ ఏదైతే డిజైన్ ఉందో ఇది మొత్తం మేము ఒక సాఫ్ట్వేర్లో డిజైన్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ ఇంజిన్ అది మొత్తం మేము మెటల్ ఇండస్ట్రీస్ హాంకాంగ్ పంపించాం ఆ డిజైన్స్ని. ఆ మెటల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, మా డిజైన్ ప్రకారంగా మాకు వాటిని మోడిఫై చేశాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పిస్టల్స్ కానీ అక్కడ ఏదైతే మెటల్స్ మేము క్రాంక్ క్యామ్ షాఫ్ట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అక్కడ నుంచి నేను చేసిన డిజైన్ ప్రకారంగా నాకు జస్ట్ వాళ్ళ పార్ట్స్ లాగా ఇక్కడ నేను ఇంపోర్ట్ చేయించుకున్నాను. వాటిని ఇక్కడ అసెంబుల్ చేశాను అనమాట. దీనికోసం సపరేట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాదు. దీనికి నేను సపోర్ట్ తీసుకున్నాను ఫ్రమ్ మై ఫ్యామిలీ సైడ్ అండ్ ఫ్రమ్ మై ఫ్యాకల్టీ సైడ్. ఈ సపోర్ట్ తీసుకొని ఎక్కడైతే నేను బ్యాక్వర్డ్గా లోన్లీనెస్గా లేకపోతే ఎక్కడైతే స్టెప్ ఫెయిల్ అయిపోయిందో దాని ముందుకు వెళ్ళట్లేదు, దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాను, అలా చేశాను దాన్ని. సహజంగా ఇలాంటివి ఒక టెక్నికల్ కోర్సు సంబంధించిన విద్యార్థులు చేస్తుంటారు. మీరు అగ్రికల్చర్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇటువైపు రావడానికి కారణం ఏంటి? మీకున్న ఆసక్తి ఏంటి? నాకు ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు సార్. నేను నా 7th స్టాండర్డ్ నుంచి చేస్తున్నాను నా ప్రాజెక్ట్స్. నేను కేంద్ర విద్యాలయ సిఆర్పిఎఫ్ బార్కస్ హైదరాబాద్లో చదివాను. అక్కడ మాకు ఈ కోడింగ్ కానీ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ కానీ అక్కడ స్టార్ట్ చేశారనమాట. నాకు ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో నా 9th and 10th నా కోడింగ్ స్కిల్స్ని ఇంకా మంచిగా అప్గ్రేడ్ చేసుకున్నాను. ఆ అప్గ్రేడ్నెస్ని నేను ఎలా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాడిని అంటే వెరీ సింపుల్, నా స్కిల్ని నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలను అనే దాని మీదే జెన్యూన్ ప్రాబ్లమ్స్ తీసుకొని దాని మీద వర్క్ చేసేవాడిని. ఆ క్రిటిసైజేషన్ ఆ అనలిటిక్స్ ప్రకారంగానే ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. సేమ్ థింగ్ ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ దానికి కంబైన్డ్గా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసాం, జరుగుతున్నాయి. విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అది పూర్తిగా అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది? అదేవిధంగా ఏదైనా వాహనానికి దాన్ని అమర్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా? అలాగే పేటెంట్ ఎప్పుడు పొందారు? ఆ పేటెంట్ సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పటికైతే ఇంజిన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంజిన్ కంప్లీట్ అయ్యి మేము ఎంఎన్సీ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంపెనీస్ లైక్ టెస్లా, BYD, ఫోర్డ్ ఇట్లాంటి కంపెనీస్తో మా కనెక్షన్స్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది కనెక్షన్స్ ప్రకారంగా. అండ్ పేటెంట్ వచ్చి నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు ఏమైనా దీనికి సంబంధించి ఇంకా ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే ఫ్యూచర్లో మీరు ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు? ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ జస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే మేము మా యూనివర్సిటీలో, మా కావేరీ యూనివర్సిటీలో మేము అడ్వాన్స్డ్గా చాలా టెస్టులు చేస్తున్నాం దీని మీద. అంటే ప్రతి ఒక్క క్లైమేటిక్ కండిషన్స్లో వేరే వేరే విధంగా గాలి ఉంటుంది. ఆ గాలిలో లేకపోతే ఆ పర్టికులర్ గ్యాసెస్ని మనం ఎలా వాడుకొని ఇంకా తక్కువ, ఇప్పటికైతే ప్యూర్ ఆక్సిజన్ ఎలా అయితే మనకి గాలి అట్మాస్ఫియర్లోకి వదులుతున్నాం, దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకేం చేయగలుగుతాం అనే పర్టికులర్ మీద మేము వర్క్ చేస్తున్నాం. నా మెయిన్ ఏం వచ్చి మార్స్ సివిలైజేషన్ మీద వర్క్ చేయడానికి అగ్రికల్చర్ కోర్స్ అనేది తీసుకున్నాను. అండ్ దీని ముందు స్పేస్ బ్రీడింగ్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా కంపెనీ లాంటిది ఏమైనా పెడతారా, లేకపోతే ఎవరితో టైఅప్ అవుతారా? దీనికి సంబంధించి ఏంటి? దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చి మేము టైఅప్ అవ్వాలని చూస్తున్నాం. సపరేట్ ఏ కంపెనీ పెట్టాలనుకోవట్లేదు. కంపేరింగ్ టు దిస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్రిటిసైజేషన్స్ అండ్ కాంపిటేటివ్ వరల్డ్లో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మన ప్రాజెక్ట్ని మనం ముందు తీసుకొని వెళ్ళడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. అంటే ఇది పబ్లిక్లోకి ఇంకా ఎన్నాళ్ళకి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది? పేటెంట్ అనేది మాకు ఇండియన్ పేటెంట్ వచ్చింది అండ్ ఓల్డ్ పేటెంట్ కూడా లాస్ట్ 4 months బ్యాక్ వచ్చింది. ఈ పేటెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్లోనే ఉంది. ఇంకొక 1.5 year 2 yearsలో ఫస్ట్ ఆక్సిజన్ పవర్డ్ ఇంజిన్తో ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ ఆక్సిజన్ ద్వారా నడిచే వాహనం అయితే మాత్రం ఒక్కొక్క సంవత్సరంన్నరలో అయితే అందుబాటులోకి వస్తుందని చెప్పి కౌశిక్ చెప్తున్నారు. అదేవిధంగా తమకున్న లక్ష్యాన్ని చిన్ననాటి నుంచే 7వ తరగతి నుంచే తమ ఆలోచనలకు అయితే మాత్రం మెరుగుపెడుతూ వస్తూ ఉన్నారు. ఖాళీ సమయాన్నంతా కూడా పరిశోధనల వైపు పెట్టడం వలన ఇంతటి ఘనత సాధించారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట నుంచి.